హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అందరము కలిసి నాసిక్ వెళ్తున్నాము. మ్యూజిక్ ఆలకించుకుంటూ వెహికల్‌లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెహికల్‌లో ఉన్నాము. ఇప్పుడు ఒకసారి చూడండి, బయట చూపిస్తున్నా. లొకేషన్ చాలా బాగుంది. ఫైనల్‌గా మేము పంచవటి గంగా నాసిక్ మహారాష్ట్రకు చేరుకున్నాము. అక్కడ స్నానం ఆచరించి దాని ప్రక్కన ఉన్నటువంటి సందు ద్వారా మేము శివాలయమునకు వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా మేము కనిపిస్తున్నది అదే శివాలయము. ఈ శివాలయంలో ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత మేము శివాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. శివయ్య దర్శనము భాగ్యం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత కపిలేశ్వర స్వామి మందిర్ అనగా శివాలయం లోపలికే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మేము వెనక వైపు మార్గం ద్వారా మేము సీతాగుంఫ ఆలయమునకు బయలుదేరాము. సీతాగుంఫ ఆలయము యొక్క మార్గ మధ్యలో మాకు విగ్రహాలతో కూడినటువంటి ఒక షాపు కనిపించింది. ఈ విగ్రహాలను కూడా షూట్ చేయడం జరిగింది. సీతాగుంఫ ఆలయము అనగా సీతారామ ఆలయము పంచవటి నాసిక్ మహారాష్ట్రలో ఉన్నది. ఈ సీతారామ ఆలయం ఏంటంటే ఇది ఒక ఆలయము బయటికి కనిపించినప్పటికీ లోపల గుహలో శ్రీరాములు మరియు శివయ్య ఉంటారు. సీతారాములు అనేవి గుహలలో ఉంటాయి. ఇక్కడ ఊపిరాడడం కూడా కష్టంగా ఉంటుంది. చూడండి, అలా గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల ఒక్కొక్కరు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ లోపల వెళ్ళి మాత్రమే రావాలి. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాము. లోపల వచ్చిన తర్వాత మేము అక్కడ శివుడిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కల్రామ్ మందిర్ ఉంది. అక్కడ కల్రామ్ మందిర్ అనేది చూడడానికి చాలా పెద్దగా ఉంది. చాలా విశాలమైన ప్లేస్లో చాలా అద్భుతమైన కట్టడాలతో చేశారు. చాలా పెద్దగా ఉంది, అద్భుతమైన కట్టడం. చూడడానికి చాలా బాగుంది టెంపుల్. అది కల్రామ్ మందిర్, పంచవటి నాసిక్. లోపల చూడగానే అద్భుతమైన కట్టడాలతో అందంగా ఉంది. చూడడానికి చాలా చక్కగా నీట్గా ఉంది. చాలామంది ఇక్కడ సెల్ ఫోన్ అలౌ చేశారు. చాలామంది ఫోటోలు తీసుకున్నారు. పైన చూస్తే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మేము ఆ వెనక వైపు మార్గం ద్వారా మేము బయటికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, ఒకసారి పైన చూడండి, చాలా అద్భుతమైన కట్టడం. అది చాలా చాలా బాగుంది. చూడడానికి చాలా చక్కగా ఉంది. అక్కడ నుంచి మేము బయటికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము దర్శనం చేసుకుని తర్వాత అక్కడి నుంచి మేము బయటికి వెళ్ళడం జరిగింది. అదిగో కనిపిస్తున్న మార్గం ద్వారా మేము బయటికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది. ప్రహరీ గోడ కూడా చూసాము. దాని చుట్టూ చాలా అద్భుతమైన కట్టడంతో ప్రహరీ గోడ చాలా పెద్దగా కట్టి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ని చాలా కొత్తగా రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. చూడడానికి చూడండి, అక్కడ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా జరుగుతుంది. టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న నిర్మాణాలు అవి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళిపోవడము జరిగింది. అక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము. అందరికీ ఇది చాలా నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ.